అరే ఫోటోలు కిచ్చుకొని కొడతారు కదా మన తెలంగాణ స్టేట్ పోలీస్ సల్యూట్ అన్నీ. అప్పుడు రోడ్డు కూడా ఖరాబ్ అయినప్పుడు కిచ్చుకొని కొట్టి ఆ రోడ్ అయితే ఎవడు ఖరాబ్ చేసిండో వానికి కూడా ఫైన్ వేయాలి కదా లెక్క ప్రకారంగా. ఇప్పుడు రోడ్డు తవ్వుతారు, సీసీ రోడ్ వేస్తారు, 30 సంవత్సరాలు సీసీ రోడ్ ఉందని చెప్పేసి. 30 సంవత్సరాలలో అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ కూడా ఉండట్లేదు, అట్లీస్ట్ 5 ఇయర్స్ కూడా ఆ రోడ్డు ఉండట్లేదు. ఆ రోడ్డుని తవ్వేస్తున్నారు. మరి ఫైన్ ఎవరికి వేయాలి? ఆ రోడ్డు మీదకి నీళ్ళు వస్తాయి, రోజు బిల్డింగ్ అడిగితే వాడి నీళ్ళన్నీ రోడ్డు మీదకి వస్తాయి. వాడిని కమ్యూనిటీలోకి వెళ్ళి ఎవడు అడిగేటోడు ఉండడు. అదే బయట దేశంలో అయితే ఎవడైతే రోడ్డు మీద నీళ్ళు వేస్తాడో, ఎవడైతే రోడ్డు మీద డిస్టర్బెన్స్ చేస్తాడో, ఎవడైతే రోడ్డు మీద పార్కింగ్ చేస్తాడో, ఎవడైతే రూల్స్ని అధిగమిస్తాడో వానికి ఫైన్లు వేస్తారు. మరి ఇక్కడ గరీబోనికి మాత్రమే ఫైన్లు వేస్తారు, పైసలు ఉన్నవానికి ఫైన్లు వేయరనా? అసలు మన తెలంగాణ స్టేట్లో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అట్లే ఉంది, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అట్లే ఉంది. కేటీఆర్ ఏమో నేను రోడ్లు తవ్విన వాళ్ళ మీద కేసులు పెడతా, క్రిమినల్ కేసులు పెడతా అన్నాడు. ఎన్ని కేసులు పెట్టిండో ఎవరో తెలియదు. ఇక ఏం కేసులు పెడతారో అది కూడా తెలియదు. కేసులు ఎవరి మీద పెడతారంటే గరీబ్ వాళ్ళ మీద పెడతారు, గరీబ్ వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, గరీబ్ వాళ్ళని జైలు ఎత్తారు. ఎక్కడ? చెర్లపల్లి జైలుకి పోండి, ముషిరాబాద్ జైలుకి, ఎక్కడికైనా పోండి, గరీబ్ వల్ల జైలు ఉంటాడు. పైసలు ఉన్నాడు జైలు ఉండడు. ఎందుకంటే వాడికి పైసలు ఉన్నాడు ఎట్లయినా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ అందరికి స్వాతంత్రం వచ్చిందని అంటారు, కానీ గరీబునికి ఇదివరకు స్వాతంత్రం రాలేదు. ఇంకెప్పుడు వస్తుంది అసలు? మన ఈ జనరేషన్లో స్వాతంత్రం వస్తుందో మరి లేదో చూడాలి.